మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే గతి లేని భర్తకు మతి లేని భార్య. పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆలు మగడు ఉండేవాళ్ళు. ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరకు వచ్చి సామాగ్రి తెచ్చి ఇస్తాను, గారెలు చేసి పెట్టు అని అన్నాడు. పెండ్లాము సరేని అన్నది. మొగుడు బజారుకి వెళ్ళి సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలం మీదకి వెళ్ళాడు. పెండ్లాంకేమో గారెలు చేయడం అస్సలు తెలియదు. గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ ప్రక్కింట్లో ఉన్న ఒక బ్రాహ్మణ విధవరాలిని అడిగింది. ఆమె ఒక సేరు ఉద్దిపప్పు నీళ్ళల్లో నానబొయ్యి అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, ఓస్ నాకు తెలిసిందిలే అని పై మాట కూడా వినకుండా ఇంటికి వచ్చి నీళ్ళలో పప్పును నానబోసింది. అవతల ఏమి చెయ్యాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరకు పోయి మళ్ళీ అడిగింది. ఆమె ఆ పప్పును వడబోయి అని ఇంకా ఏమో చెప్పబోయింది. ఈ మాటకు కూడా పై మాటలు వినిపించుకోకుండా ఓస్ ఇక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది. కానీ ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరకు పోయి మళ్ళీ అడిగింది. ఈసారి ఆమెకు కోపం వచ్చింది. ఏమి దీనికింత గిర్వాణం, చెప్పేదంతా పూర్తిగా వినదు, తెలుసుకోదు. ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ మాటున దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకుని, అమ్మా ఆ పప్పులో 2 సేర్ల ఉప్పు 4 సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు, గారె అవుతుంది అని అన్నది. ఇంటికి వచ్చి ఆ వెర్రిబాగులది ఆ ప్రకారంగానే చేసింది. ఇంతలో పొలము నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు. అతన్ని కూర్చోమని ఒక దొన్నె ముందర పెట్టి దీన్ని పట్టుకోండి, గారెలు పోస్తాను అని అన్నది. ఒసే ఇది ఏమిటి అని సంగతంతా అడిగి తెలుసుకొని విధవరాలు చేసిన మోసము కనుక్కున్నాడు. మర్నాడు ఈ మాటు అయినా ఆమెకు కోపము రాకుండా అంత అడిగి తెలుసుకొని సరిగ్గా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి అంతా తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళాడు. పెండ్లాము పక్కింటి విధవరాలి దగ్గరకు మళ్ళీ పోయింది. ఆమెతో తన సంగతంతా చెప్పింది. విధవరాలికి కోపము పోయి అయ్యో పాపం అని నొచ్చుకొని, ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను, అంతా సరిగ్గా నేను చేసినట్లు చెయ్యి అని చెప్పింది. తర్వాత ఆమె తల గొరిగించుకొని స్నానము చేసి మడికొట్టుకొని పిండి రుబ్బి గారెలు వండింది. పెండ్లాము అదంతా చూసుకొని ఇంటికి వచ్చింది. మినపప్పు నీటిలో నానబోసింది. ఒక మంగళాడిని దొడ్లోకి రమ్మని నున్నగా తల గొరిగించుకుంది. స్నానము చేసి పక్కింటామె దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకుని పిండి రుబ్బుతూ ఉన్నది. మరి కాసేపటికి మొగుడు పొలము నుండి ఇంటికి వచ్చాడు. ముసుగు వేసుకుని పిండి రుబ్బుతున్న తన భార్యను చూచి పక్కింటి విధవరాలు అనుకుని, ఏమోయ్ అయ్యో పాపం పక్కింటామె చేత ఈ పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు. అదేమిటండి అలాగంటారు, బామ్మగారిని కష్టపెట్టి నేను పని చేయించుకోవటమా, నేనేమన్నా పిచ్చిదాన్నా వెర్రిదాన్నా అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది. భార్య అవతారము చూడగానే భర్త, ఓసే నీకు ఇదేం పోయేగాలమే, నేను బ్రతుకుండగానే బుర్ర గొరిగించుకున్నావు అంటూ గొల్లుమన్నాడు. భార్యకు ఎక్కడా లేని క్రోషము వచ్చింది. చాలేండి, ఎంత చేసినా ఇంతే, మీరు బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండడం నేర్చుకోమంటిరి, సరే గదానని ఆవిడ గారు చేసినట్లే నేను చేశాను, ఇక నన్నెందుకు తిట్టిపోస్తున్నారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. పాపమా బ్రాహ్మణుడు మళ్ళీ గారెలు చేయమని ఎప్పుడూ ఆమెను అడిగే సాహసము చేయలేదు. ఈరోజు కథ విన్నారు కదా. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.